పట్టణం నందు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. మీడియా సమావేశం ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ అనుకోవచ్చు, నా ఆన్సర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా 2 కిలోమీటర్లు దాదాపుగా నడుస్తూ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఇబ్బంది కలిగిపోకున్నట్లు ఆ ప్రజలకి వేరే దగ్గర స్థలాలు కేటాయించిన తర్వాత డెమాలిష్ చేసి పూర్తి రోడ్డు విస్తరణ చేయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైనా చేసి చూపిస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. దగ్గర కొంతమంది మహిళలు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు. అయినా వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే గారు అన్యాయం చేయడని. కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళని రెచ్చగొట్టి పంపడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు పేదల మనిషి కాబట్టి ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళందరికీ 4 సెంట్లు స్థలం ఇస్తూ 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ 2 సెంట్లలో ఇల్లు కట్టించుకొని తలాకు 1 సెంట్ కాంపౌండ్ పెట్టుకోమని కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఎవరు ఏమి చెప్పినా అపోహలు నమ్మొద్దండి. ఎమ్మెల్యే దేవుడు లాంటి వాడు మనకు వచ్చినాడు. 15 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి అంటే ఆయన చేసి చూపిస్తున్నాడు. కొన్ని లక్షల మంది ప్రజలు ఆయన్ని హర్షిస్తుంటే ఏదో 10-20 మంది వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఆయన మీద అబండాలు వేయడం సరికాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన పామిడి పట్టణంలో అడుగుపెట్టిన నుంచి మంచి ఎర్ర టెంట్లో కూడా ఇంతమంది అతనికి బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన చేసిన గొప్ప పనులని స్వాగతిస్తున్నారు. మరి కొంతమంది ఏదో 10 మంది ఇది చెడు చేస్తున్నారు, ఇదేదో మోసం చేస్తున్నారు, ఇది ఇంకో స్వార్థం కూడా చేస్తున్నారు అంటే ఈరోజు ఈ జనాన్ని చూసి మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంటుంది. కొంతమంది మీడియా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మాటలు చిత్రీకరించి రాసినారు. వాళ్ళకు కూడా ఈ జనం బుద్ధి చెప్తారని చెప్పి ఈ జన సమీకరణ జనం ఉండే ఆకర్షణ చూసి గుమ్మనూరు జయరాం అంటే ఎటువంటి మనిషి, ఎటువంటి అభివృద్ధి చేసే మనిషి చెప్పని ఈరోజు మీడియా మిత్రులు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. పామిడి పట్టణ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు రోడ్డు విస్తరణ పనుల మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ పటాపంచలు చేసేకి మన ఎమ్మెల్యే గారు సొంతంగా బరిలోకి దిగి ఈరోజు అడుగడుగున సమస్యలన్నీ చూసుకుంటూ వస్తూ ఇక్కడ ఎవరికెవరికి బీదోళ్ళకి అన్యాయం జరుగుతుందో ఆ ఇండ్లు పోతే రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు పోయినా కానీ స్థలం పోయినా కానీ స్థలం లేని వాళ్ళకి స్థలం కేటాయిస్తాడని, అలాగే ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పుకుంటూ భరోసా ఇచ్చుకుంటూ సొంతంగా వస్తున్నాడు. ఇంత మునుపు ఎమ్మెల్యేలు చాలామంది పోయినారు. పామిడి విస్తరణ 91 నుండి 91 సంవత్సరం 1991 సంవత్సరంలో నుండి మొదలైంది. అప్పటికి ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది పోయినారు. కానీ అది అట్లే ఉండి అక్కడే ఆగిపోయింది. అక్కడే ఆగిపోయిన దాన్ని ఈయన గుమ్మనూరు జయరాం గారు దగ్గరకు వచ్చి అంతా చూసి పరిశీలించి ఈ పని గ్యారెంటీగా అవుతుంది, 100% చేస్తాను, వేరే వాళ్ళు వచ్చి ఎంత చేసినా కానీ మీరేమి అపోహలు పెట్టుకోద్దండి. రోడ్డు విస్తరణ పనులు జరిగి తీరుతాయి, అయిపోతాయి. ఈ సంవత్సరం ఆఖరి లోపల ఈ రోడ్డు విస్తరణ పనులు అవుతాయని అందరికీ ధైర్యం చెప్పుకుంటూ అడుగడుగునా నీరాజనాలను అందుకుంటూ వస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు జరగాల్సిందేదే. పామిడి విస్తరణ బాగా జరిగి అభివృద్ధి కావాలంటే ఇలాంటి ఎమ్మెల్యేలు మళ్ళా గెలిచాలా. ఈయనే జయరామన్న గారే మళ్ళీ గెలిచి ఆయనే ఎమ్మెల్యేగా ఉండి పామిడి సస్యశ్యామలమవుతుందని ఈ అభిముఖంగా మీ ముందర ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పామిడి వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారికి, అలాగే వాళ్ళ తండ్రి అయిన గుమ్మనూరు జయరాం గారి ఎమ్మెల్యే గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం, గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం, గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం, ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారి నాయకత్వం, పామిడి మండలి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారి నాయకత్వం.